హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన గ్యారేజ్కి ఆల్టో 800 కార్ వచ్చింది. కస్టమర్ కన్సర్న్ ఏంటంటే వాటర్ పోస్తున్నా కానీ వాటర్ మాత్రం అయిపోతుంది అండ్ దీనివల్ల కార్ ఓవర్ హీట్ ఎక్కుతుంది. అండ్ ఇది ఆల్రెడీ వన్ టైం కాబట్టి గ్యాస్ కట్ మీద కొంచెం లోడ్ అయితే పడవచ్చు. బట్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మేము చెక్ చేసాం. లీకేజ్ మాత్రం వాటర్ పంప్ దగ్గర నుంచి అవుతుంది. సో వాటర్ పంప్ని రిప్లేస్ చేస్తేనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఇంజన్ పుల్లి ఓపెన్ చేయాలి. ఇంజన్ పుల్లి ఓపెన్ చేసినకి ఈ బ్రాకెట్ ఉంది కదా, ఈ మౌంటింగ్ బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి. సో మౌంటింగ్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాక కవర్స్ కూడా ఓపెన్ చేయాలి. అండ్ ఫైనల్గా మీరు ఇది చూసొచ్చు కదా, ఇది ఆల్టో 800కి టైమింగ్ ఇది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సేమ్ అదే పొజిషన్కి మార్క్ తీసుకున్నది అయితే ఈ కనిపిస్తుందా, బాడీకి ఉన్న మార్కింగ్ అండ్ ఈ చిమ్నీ ఉన్న మార్కింగ్ కరెక్ట్గా సింక్ కావాలి. అండ్ పైన కూడా మార్కింగ్ని కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు చేసుకోండి. ఈ క్యాంప్ మార్కింగ్ టాప్ సైడ్ ఫేస్ అయ్యే ఇష్యూ ఉంటుంది. సో క్లియర్ కదా అండి, ఇప్పుడు క్లియర్ అంది అని చెప్పేసి తీస్తున్నాను. అండ్ మన కంటెంట్స్ నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది పాతది, మన పాత వాటర్ పంప్ ఇది, అండ్ ఇది వచ్చేసి కొత్త వాటర్ పంప్ ఇది. సో చూడవచ్చు రెండు సేమ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ కొత్త దాన్ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాకింగ్తో స్టార్ట్ చేసినాం. అనాబాండ్ మాత్రం మంచి క్వాలిటీది యూజ్ చేయండి, ఎందుకంటే ఇది ఇంజన్ దగ్గర ఉంటుంది. సో మళ్ళీ ఓపెన్ చేయడం రిస్క్ ఉంటుంది ఈ వర్క్. సో అనాబాండ్ ప్రాపర్గా అటాచ్ చేసి ప్యాకింగ్లో కరెక్ట్ అటాచ్ చేసేసి మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసేసాక మళ్ళీ టైమింగ్ బెల్ట్ కూడా వేసుకోవాలి, నెక్స్ట్ టెన్షన్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. సో మన టైమింగ్ మార్కింగ్ ఏం లేదంటే జస్ట్ సింపుల్ ఇది. ఈ క్యాంప్ షాఫ్ట్ మార్క్ వచ్చేసి పైన ఎల్లో కలర్ మార్క్ ఒకటి ఉంటుంది, అది లేకపోయినా సరే నో ప్రాబ్లం. క్యాంప్ షాఫ్ట్ మాత్రం కరెక్ట్గా 90 degrees టాప్ సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలి. అండ్ పులీది వచ్చేసి మాత్రం ఇక్కడ బాటమ్ సైడ్ దానికి సింక్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ దీంతో మనం బోల్ట్ వేసేస్తున్నాం. ఈ బోల్ట్ వేసేటప్పుడు మనం ఇంజన్ని పక్కా లాక్ చేయాలి, వేసేటప్పుడు కానీ సరే తీసేటప్పుడు అయినా సరే. అండ్ ఇక్కడ మనం చెకింగ్ కూడా చేసుకుంటున్నాం. వాటర్ పంప్ అయితే ఓకే, నో ప్రాబ్లం, మంచి వర్క్ అవుతుంది. అండ్ మళ్ళీ ఒకసారి రీప్లేస్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాం. అండ్ ఈ టైంలో మనం ఖచ్చితంగా ఇంజన్ని లాక్ చేసి టైట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇంజన్ తిరుగుతుంది. ఫైనల్గా కార్ని స్టార్ట్ చేసాం. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్కి మనం కూడా చేసి కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్ యూ.